మీ కెరియర్లో ఇప్పటి వరకు మీరు చూసిన అప్పటి సినిమా కానీ ఇప్పటి సినిమా కానీ టీవీ కానీ సినిమా కానీ బాగా కష్టపడి హ్యూజ్ రౌండ్ ఆఫ్ ఎఫర్ట్ మీ వైపు నుంచి పెట్టడం, అంతే వచ్చిన అప్రిసియేషన్ ఏదన్నా షేర్ చేసుకోండి మేడం. శుభలగ్నం. ఎంత కష్టం ఉండింది అందులో? కష్టం అంటే యాక్టింగ్ డైలాగ్స్ ఎక్కువ, యాక్టింగ్ స్కోప్ ఎక్కువ, అందులో చాలా వేరియేషన్స్ ఉంటుంది. చాలా సినిమాలు నేను చేశాను, ఇప్పుడు మావి చిగురులో కూడా. అంటే దాంట్లో ఒకే ఫస్ట్ హాఫ్ ఒక వేరియేషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మళ్ళీ వేరేలా ఉంటుంది, అంతే రెండే ఉంటుంది. దీంట్లో అలా కాదు, ఆ ఒక ఏమిటో అనేది ఒక డైలాగ్ ఉంటుంది, అది ఎన్ని వేరియేషన్స్ చెప్పాల్సి వస్తుంది. ఏడ్చుకుంటూ, నవ్వుతూ, వ్యంగ్యంగా, మళ్ళీ బాధతో, మళ్ళీ దుఃఖంతో, మళ్ళీ ఇలా చాలా ఆ దుఃఖం అనేది కూడా చాలా వేరియేషన్స్ ఉంటుంది దాంట్లో. ఎన్ని సినిమా మొత్తం చాలా వేరియేషన్స్ ఉంటుంది ఆ సినిమా. అది నాకు కొంచెం కష్టంగా ఉన్నా కూడా డైరెక్టర్ గారు చేయించారు నాతో. సో అలాగే అది నేను అనుకోలేదు. అది ఇప్పటికీ నాకు ఎక్కడ వెళ్ళి ఎవర్ గ్రీన్ సినిమా లాగా శుభలగ్నం చేశారు కదండి, శుభలగ్నం చేశారు, ఆ ఒక్క సినిమానే చెప్తాను. ఎన్ని సినిమాలు చేశాను నేను, ఇది ఒక్క సినిమా గురించే మాట్లాడతారు అందరూ, చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు. ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి అమ్మని గారు? సుమన్ గారితో ఒక రెండు సినిమాలు చేస్తున్నాను, దేవి ప్రసాద్ గారితో ఒక సినిమా చేస్తున్నాను, తర్వాత ఇంకోటి ఒక లీడ్ రోల్ ఒక సినిమా చేస్తున్నాను, తర్వాత వెబ్ సిరీ ఒకటి సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు ఒకటి చేస్తున్నాను. ఇంకా చాలా చేస్తున్నాను. అలా అంటే ప్యాడింగ్ ఆర్టిస్ట్ కదా, ఇప్పుడు నేను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఏదో మంచి మంచి క్యారెక్టర్ వస్తున్నాయి చేస్తున్నాను.